వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సెక్యులర్ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఉన్నాయి. సో బీజేపీని సెక్యులర్ పార్టీలు అడ్డుకోలేవు, కాబట్టి ముస్లింలంతా సొంతంగా ఒక రాజకీయ నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ఓవైసీ బయట చేశారు. The Muslims should try to create their own independent political leadership. The Muslims should try to create their own independent political leadership. The Muslims should try to create their own independent political leadership. రైట్ సార్, సొంత నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను ముస్లింని కాబట్టి ముస్లింలంతా నాకే అంటే ఎంఐఎంకే ఓటు వేయాలి అని చెప్పి కూడా ఓవైసీ అన్నారు సార్. హిందువులంతా భారతీయ జనతా పార్టీకే ఓటు వేయరు కదా సార్. ఇప్పుడు ముస్లింలంతా కూడా ముస్లిం పార్టీ అంటే ఎంఐఎంకే ఓటు వేయాలి అని అనడం కరెక్టేనా? ఇప్పుడు అది అనడం కరెక్టా కాదా అన్నది కాదు, మతం ప్రాతిపదికగా ఓట్లాడడమే తప్పది కాదు. దాంట్లో అసలు పాయింట్ ఏంటంటే మీరు మిస్ అయింది. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి, సెక్యులర్ పార్టీస్ ముస్లింలను ఓటు బ్యాంకులుగా వాడుకొని వదిలేశాయి. సెక్యులర్ పార్టీస్ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల బీజేపీని ఓడించలేరు అన్నాడు. అని అందుకు పరిష్కారంగా ఏం చెప్తున్నాడంటే ముస్లింలకే సొంత రాజకీయ నాయకత్వం ఏర్పాటు చేసుకోవాలంటున్నాడు. మన ముస్లింలకు సొంత రాజకీయ నాయకత్వం ఏర్పాటు చేసుకున్న బీజేపీని అడ్డుకోగలడా? ఇంకా బీజేపీ ఎక్కువ పెరుగుతుంది కదా. ఇప్పుడు మీకు మైనారిటీలే మతం ప్రాతిపదికగా రాజకీయాల్లో పదవులు పొందామని చూస్తే మరి మెజారిటీ మతస్థులు యునైట్ కారా? ఇప్పుడు దేశమంతటా జరుగుతున్న హిందూ కన్సాలిడేషన్కు కారణాలు ఓవైసీ కాదా? ఇప్పుడు ఓవైసీ దేశమంతటా వెళ్ళి ముస్లింలను రెచ్చగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి దానివల్ల మీకు బ్యాక్లాష్ హిందువుల్లో కూడా రెచ్చగొట్టి హిందువులందరినీ బీజేపీ వెనకాల ముస్లింలందరినీ తన వెనకాల సమీకరించుకొని తన రాజకీయ ప్రయోజనాలు బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఏకకాలంలో కాపాడుతున్నాడు. ఇది కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సెక్యులర్ పార్టీస్కి ఏదో ముస్లిమ్స్ నిజమే, ఓవైసీ విమర్శలో కొంత న్యాయం ఉంది. సెక్యులర్ పార్టీస్గా చెప్పబడేవారు ముస్లిం నాయకత్వాన్ని బుజ్జగించి ముస్లింలందరికీ మెయిల్ చేసినట్టుగా ఇమేజ్ క్రియేట్ చేసి ఓట్లు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే ముస్లింలకు న్యాయం చేస్తే బెంగాల్లో ముస్లింలు, ఓల్డ్ సిటీలో ముస్లింలు ఈ రకమైన పేదరికాలను ఎందుకుంటారు? ముస్లింలకు న్యాయం చేయడం లేదు, ముస్లిం నాయకులు బుజ్జగిస్తున్నారు. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి చేస్తే ఓల్డ్ సిటీలో ఎంతమంది ముస్లింలకు ఉద్యోగాలు వచ్చాయి? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అజారుద్దీన్ మంత్రి పదవి చేసి ముస్లిం ఓట్లన్నీ జూబ్లీస్లో లాక్కుందామని చూసింది. నిజంగా ముస్లింలకు ఉద్యోగం వచ్చిందా, చదువు వచ్చిందా, ఆరోగ్యం వచ్చింది, ఏమొచ్చింది? ఖచ్చితంగా సెక్యులర్ పార్టీస్ ఓవైసీ అంటున్నట్లు ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వరకు అంటే ముస్లింలను ఒక ఓటు బ్యాంకులుగానే చూశాయి. సెక్యులర్ పార్టీస్ అనుసరించిన ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలే బీజేపీ పెరుగుదలకు కారణమయ్యాయి, బీజేపీ హిందూ కన్సాలిడేషన్ కారణమయ్యాయి. అందువల్ల ఓవైసీ చెప్తున్న డయాగ్నోసిస్ కరెక్ట్. మరి ప్రిస్క్రిప్షన్ ఏం చెప్తున్నాడు ఆయన? ప్రిస్క్రిప్షన్ మళ్ళీ బీజేపీ మరింత పెరగడానికి అనుకూలమైన ప్రిస్క్రిప్షన్ చెప్తున్నాడు. నేను ముస్లింను, నాకు ఓటేయండి. నువ్వేం చేసావు ఓల్డ్ సిటీలో? అసలు నువ్వు నీ పార్టీలో వేరే ముస్లింలకు ఏమైనా అవకాశం ఉంటుందా? ఇది ఎవరి పార్టీ? మీ వారసత్వ ఆస్తి. ముస్లింలందరికీ ఏం సంబంధం ఇది? ఎంఐఎం ముస్లింల విద్య, ఆరోగ్యము, చైతన్యము, వారి ఆర్థిక పరిస్థితుల మీద ఉద్యమాలు నడిపిందా? ఇది ఒక వారసత్వ పార్టీ. తాత పెట్టాడు, తండ్రికి ఇచ్చాడు, తండ్రి కొడుకులకు అప్పచెప్పాడు. ఇందులో ముస్లింలు ఎక్కడ సామాన్య ముస్లింలు ఎవరున్నారు? ఇలా ఓవైసీ మెడికల్ కాలేజీలో పేద ముస్లిం బిడ్డకు సీట్ ఇస్తారు డబ్బులు ఇవ్వకుండా. సో అందువల్ల ముస్లింలను ఉపయోగించి అందరికన్నా ఎక్కువ లాభపడుతున్నది ఓవైసీ. నిజంగా చెప్పాలంటే ముస్లింలకు ఏం చేశాను ఎంపీ అయ్యాడు, ఎంఐఎం వాళ్ళు ఏం చేసి ఎమ్మెల్యేలు అయ్యారు? మిగతా ఎంఐఎంలో అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మినహా మిగతా ఏ నాయకుడైనా ముస్లిం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడి ఇంకా మేము ఇది జీవితంలో సాధించాం వ్యక్తిగతంగా అని చూపెట్టిన వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారా? ఒక్కరి పేరు చెప్పండి. అంటే ముస్లిం సమాజంలో ఒక పేరుగాంచి సొంతగా అభివృద్ధి అయి ప్రజలకు ముస్లిం ప్రజానికానికి ఒక రోల్ మోడల్గా ఉన్న ఒక్కరు లేరు. మరి వాట్ ఈస్ ద ఓవైసీ కంట్రిబ్యూషన్ టు ముస్లిమ్స్? సో ముస్లింల ప్రయోజనాల కొరకు ఓవైసీ నిలబెట్టింది ఏంటి అంటే ముస్లింల్లో మతోన్మాద భావాలు రెచ్చగొట్టి హిందువుల్లో బ్యాక్లాస్ తెప్పించి బీజేపీ బలపడటానికి హెల్ప్ చేస్తున్నాడు.
అందుకే దానికి రిటర్న్ గిఫ్ట్గా బీజేపీ దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల మీదకి సిబిఐ, ఈడీ, ఐటీ పోతుంది. ఓవైసీ పైకి కానీ ఓవైసీ చుట్టూ ఉన్న వారిపై కానీ పోదు. మీరు గమనించండి, అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవుళ్ళ పైన నీచంగా మాట్లాడినా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి ఒక్క కేసైనా పెట్టిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగూ కాపాడింది. అది ఓట్ బ్యాంక్ రాజకీయాలు. మరి బీజేపీ ఏం చేసింది? మరి ఎందుకు ఎన్ఐఏ కేసు పెట్టదు? ఇలాంటి పెట్టారు మీరు. సిబిఐ ఎందుకు కేసు పెట్టదు? చాలా ప్రమాదకరం కదా, రెండు మతాల మధ్య ఉద్రిక్తలు సృష్టించేది కదా. ఆ కేసు ఎందుకు టేక్ ఓవర్ చేయదు? ఇంతవరకు ఓవైసీ బ్రదర్స్ పైన కానీ ఎంఐఎం నాయకులపై కానీ కేంద్ర సంస్థలు ఒక్క కేసు పెట్టలేదు. కానీ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుని వదిలేశారు చెప్పండి? బీజేపీ, పినరాయి విజయన్ కింది నుంచి వస్తున్నాడు, స్టాలిన్, మీకు మమతా బెనర్జీ, అందరినీ ఆఖరికి చంద్రబాబు నాయుడు మధ్యలో బీజేపీని వదులుకుంటే చంద్రబాబు నాయుడు మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ కాసులు ఈడీ దూరింది, మర్చిపోద్దు మనం. హేమంత్ సొరేన్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలే అందరి మీద పెట్టింది. దేశమంతటా ఎక్కడా గ్యాప్ లేదు. ఒకటే గ్యాప్ ఏంటంటే ఓవైసీ. ఎట్లా సాధ్యమవుతుంది మరి? అంటే బీజేపీ చెప్పాలి, ఓవైసీ అత్యంత నిజాయితీ పరుడు, అత్యంత అసలు ఆయనను మించిన కడిగిన ముత్యం ఇంకోటి లేదు, కడగకపోయినా మంచి స్వచ్ఛంగా ఉండే ముత్యం అని చెప్పాలి. లేదా మరి ఎందుకు కేసులో చెప్పాలి? ఆన్సర్ ఉండాలి కదా రెండిట్లో. సో లెట్ బీజేపీ సర్టిఫై ఓవైసీ ద క్లీనెస్ట్ పొలిటికల్ లీడర్ ఆఫ్ ఇండియా అని. అంతే కదా. ఇప్పుడు ఒక్క కేసు లేదు కదా. హేమంత్ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుని పైన కేసు పెట్టి, ప్రతి పార్టీ పైన కేజ్రీవాల్ జైలుకు పంపి, హేమంత్ సొరేన్ జైలుకు పంపి, మీరు పెట్టండి, ఎవరి మీద లేదు. అలాంటి ఒక ఓవైసీ మీద ఎందుకు పెట్టలేదు అంటే కారణం ఏంది? ఓవైసీ ఇలా దేశమంతా తిరిగి ముస్లింలను రెచ్చగొట్టి, నేను ముస్లింలు నాకు ఓటేయండి అని చెప్పి ముస్లిం ఓట్లన్నీ సెక్యులర్ పార్టీ నుంచి దూరం చేసి అలా సెక్యులర్ పార్టీని బలహీనం చేయాలి. ఓవైసీ లాంటి ఒక డివిజివ్ నాయకులను చూపెట్టి బీజేపీ రాజకీయంగా బలపడాలి. ఇది కదా పాత్ర. అందువల్ల ఓవైసీ నిజంగా ముస్లింలకు నేను ముస్లిం నా ఓటేయండి, నువ్వు ముస్లిం అయితే ఎందుకు ఓటేయాలి? ముస్లింల కొరకు ఏమైనా చేశాను నేను సామాజికంగా, రాజకీయంగా వారి కొరకు పెద్ద ఉద్యమాలు నడిపాను. ఏం త్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా ఓవైసీ ఉద్యమం జరిపిందా? ముస్లిం మహిళల ఆత్మగౌరవం కదా అది, ముస్లిం మహిళల ఔన్నత్యం కదా. సెక్యులర్ ఉమెన్ అన్న పోరాటాలు చేశారు, ఏమేం పోరాటాలు చేసిందా? ముస్లిం మహిళల కొరకు, ముస్లిం మహిళల హక్కుల కొరకు పోరాడిందా? సో మరి ఎందుకు పోరాడలేదు ముస్లిం మహిళల హక్కుల కొరకు? మీకు దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల క్లియర్గా మా దేశంలో ముస్లిం మతఛాందసవాద రాజకీయాల్ని పెంచి పోషించి హిందూ మత ఆధారంగా బీజేపీ కన్సాలిడేషన్కు దోహదం చేస్తున్నది ఓవైసీ. అందువల్ల ఇప్పుడు ఆయన ఓవైసీ నేను ముస్లిం నాకు ఓటేయండి అంటే మోడీ అదే అంటాను, నేను హిందూ, యోగి ఆదిత్యనాథ్ అదే అంటాను, నేను హిందువు నాకు ఓటేయండి అంటాను. తప్పేమవుతుంది? ఇప్పుడు మన దేశంలో సెక్యులర్ పార్టీస్ కూడా ఓవైసీని కమ్యూనల్ అన్నారు, బీజేపీని కమ్యూనల్ అంటారు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఐయుఎంఎల్ కమ్యూనల్ కాదు, కానీ బీజేపీ కమ్యూనల్. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని ఉన్న తప్పులేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం హిందూ ఓటు మొబిలైజ్ చేస్తా అంటే అదేంది మత రాజకీయాలు కాదా అంటారు. మరి అది మత రాజకీయాలు కాదు, అది మత రాజకీయాలు అయితే ఇది మత రాజకీయాలు అయితే అంటే ఒక మతాంధం మత రాజకీయం అయితే ఇంకో మతాంధం మత రాజకీయం కాదంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది?